అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 44. రిషి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసింది వైషు. 2-3 రింగ్లకి కాల్ లిఫ్ట్ చేశాడు శర్మ గారు. హలో నాన్నగారు. అమ్మ వైషు, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం. ఈరోజు కాలేజ్ లేదా? ఉంది నాన్న, వెళ్ళొచ్చాను. నిన్ను చూడాలనిపిస్తుంది తల్లి. ఎప్పుడొస్తావు అనగానే తల తిప్పి రిషిని చూసింది. బావా ఫోన్ చేశాడా? పెళ్ళికి ముహూర్తం పెట్టించమంటున్నాడు. వచ్చే వారంలో ముహూర్తాలు పెట్టి కాల్ చేయమన్నాడు. నువ్వు బావతో కలిసి వస్తావా తల్లి అంటున్న ఆయన మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏమైందమ్మా, ఏం మాట్లాడట్లేదు? అది నాన్నగారు, వస్తాను అనింది. సరే తల్లి. నాన్నగారు, అమ్మ ఎలా ఉంది? ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి అనగానే సరే అమ్మా. భ్రమరాంబ అంటూ పిలిచాడు. కిచెన్లో ఉన్న ఆమె వస్తున్నానండి అంటూ బయటకు వచ్చింది. ఇదిగో వైశ్య నీతో మాట్లాడుతుందంట అంటూ మొబైల్ ఆమె చేతిలో పెట్టాడు. ఈ మధ్య మన శర్మ మామగారు మొబైల్ కొన్నారులేండి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, శర్మ గారికి మొబైల్ లేదు కదా అని. ఈ జనరేషన్తో పాటు అతను మారాలిగా. వైషు, ఎలా ఉన్నావు తల్లి అనింది ప్రేమగా. అమ్మా, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను తల్లి. ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. కాలేజ్ ఎలా ఉంది? బాగుందమ్మా. నిన్ను చూడక చాలా రోజులవుతుందమ్మా. బెంగగా ఉంది. ఎప్పుడొస్తావు తల్లి? అది అమ్మా, వస్తాను. నాకు కూడా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అంటూ కళ్ళల్లో నిండు నీరు తెలియకుండానే జారిపోతున్నాయి. అటు భ్రమరాంబ కూడా కూతుర్ని మిస్ అవుతున్నానని ఆమెకు ఏడుపు తన్నుకొస్తుంది. ఒకే ఒక్క కూతురు, పెళ్ళైన 10 సంవత్సరాలకి పుట్టింది వైషు. అపురూపంగా చూసుకున్నాడు శర్మగారు. మళ్ళీ భ్రమరాంబకి హెల్త్ ఇష్యూ జరిగి గర్భసంచి తీయించేశారు. నువ్వలా ఏడిస్తే నాకు బాధేస్తుందమ్మా, ఏడవకు అనింది వైషు. సరే తల్లి, నేనేం ఏడవను. నువ్వైతే అగ్రహారం వస్తున్నావుగా? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. వచ్చాక నన్ను ఈ సిచ్యువేషన్లో చూసి మీరు ఎలా రియాక్ట్ అవుతారో, నన్ను అసలు ఇంట్లోకైనా రాణిస్తారో లేదో, నాన్నగారు నన్నెంత అసహ్యించుకుంటారో నాకు భయం వేస్తుందమ్మా. మిమ్మల్ని దూరం చేసుకోలేను, నేను చూడకుండా ఉండలేను అని మనసు పడే కూతురి ఘోష ఆ తల్లికి తెలిసిందేమో. ఏమైంది తల్లి, ఎందుకంతలా బాధపడుతున్నావు అనింది చిన్నగా. ఏం లేదమ్మా, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అంతే అనింది. సరే తల్లి, నువ్వు వస్తావుగా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? బెంగ పెట్టుకోకుండా బాగా తిను తల్లి. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, ఏం తింటున్నావో ఏంటో అనింది బాధగా. పర్వాలేదమ్మా, బాగానే ఉంటుంది. ఏమో తల్లి, ఎంతైనా ఇంట్లో చేసినట్లు ఉండదు కదా. ఏం చేస్తామమ్మా, ఇంకా కొన్ని రోజులే కదా అనింది వైషు. ఇక సరే తల్లి. సరే అమ్మా, ఉంటాను, జాగ్రత్త. సరే అమ్మా అని కాల్ కట్ చేసింది. ఇక తల తిప్పి చూసిన వైషు ఎదురుగా రిషి రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఇక అతన్ని తప్పుకొని వెళ్తున్న వైషు చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె చెంపలపై జారిన కన్నీటిని వేలితో తుడుస్తూ వై ఆర్ యూ క్రయింగ్ అన్నాడు సీరియస్గా. వైషు అలాగే చూస్తూ, నీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా? అవును. మరి నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉంటుంది కదా. తనని చూడాలని అనిపిస్తుంది కదా. అందుకే ఈ కన్నీళ్ళు. పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్తావు కదా వైషు, అప్పుడు కూడా అమ్మ గుర్తొస్తుంది. ఏం చేస్తావు? ఏ ఆడపిల్లకైనా తప్పదు వైషు. అమ్మ నాన్న ఒక ఏజ్ వచ్చే వరకు మాత్రమే ఉంటారు. ఇంకో 80 ఇయర్స్ భర్తతోనే ఉండాలి. గుర్తుపెట్టుకో. ఇలా గుర్తు రావడం సహజం, కానీ నీ కన్నీళ్ళు నాకెందుకో నచ్చట్లేదు. ప్లీజ్ ఇంకోసారి ఇలా ఏడ్చి నాకు కోపం తెప్పించుకో. సరే కానీ ఏమంటున్నాడు మా మామ? బావతో ముహూర్తాలు పెట్టిస్తాను అంటున్నారు. ఇద్దరు కలిసి రండి అని చెబుతున్నాడు. నా పెళ్ళానికి పెళ్లి ముహూర్తం పెడతావా మామ? చూస్తా నువ్వు ముహూర్తం ఎలా పెడతావో. నీ కూతురు నా దగ్గరుంటే పెళ్ళెలా జరిపిస్తావు అని తనలో తానే అనుకుంటుండగా, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అనింది. నథింగ్ అన్నాడు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా? ఏం లేదు, నువ్వు కొన్ని రోజులు వాళ్ళతో కాల్ మాట్లాడడం మానేసేయి. అదేంటి, నువ్వు మా ఇంటికి తీసుకెళ్తానన్నావు, ఇప్పుడు కాల్ మాట్లాడకని చెబుతున్నావు?
అసలేమనుకుంటున్నావు? అనుకునేదేం లేదు. కాల్ చేయడం మానేస్తే ఏదో జరిగింది అని తెలుస్తుంది. మరి దాత్రి వాళ్ళకి కాల్ చేస్తే ఏం చెబుతారు? హాస్టల్ నుండి వెళ్ళిపోయింది, ఎక్కడికెళ్ళిందో తెలీదు అని చెబుతారు. అంటే నన్ను క్యారెక్టర్‌లెస్ దానిలా చిత్రీకరిస్తావన్నమాట అనింది కోపంగా. నేను అలా అన్నానా? నువ్వు చెప్పేది అలాగే కదా ఉంది. ఇప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే హాస్టల్‌కొస్తారు, అడుగుతారు. కొన్ని రోజులుగా కనబడట్లేదని చెబుతారు. ఇంకేముంది? నేను ఎవరితోనో లేచిపోయానని వాళ్ళకు వాళ్ళే కథ అల్లేసుకుంటారు. మొత్తానికి నేను క్యారెక్టర్ లేనిదాన్ని అని నువ్వు ఇండైరెక్ట్‌గానే నిరూపిస్తున్నావు. నువ్వు ఎలాగైనా అనుకో వైషు. మీ ఊరికి తీసుకెళ్లే వరకు నీకు ఈ తిప్పలు తప్పవు. ఊర్లో కాలు పెట్టిన మరుక్షణం నన్ను ఊర్లోకి రానివ్వకపోతే అనింది. నీకు ఉండడానికి ఇల్లు లేదా? అంతలా భయపడిపోతున్నావు? అసలేం మాట్లాడుతున్నావు రిషి? వాళ్ళు నా పేరెంట్స్. నువ్వు నా భార్యవి వైషు. షటాప్ రిషి. కాస్తైనా నా గురించి ఆలోచించరా అని కన్నీళ్లతో చెబుతుంటే, ఓకే, ఏం ఆలోచించాలో నువ్వో చెప్పు. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు. ఇప్పుడేం చేసినా ఇంట్లోకి రానివ్వరు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ, నువ్వు ఒక పని చెయ్యు. ఏంటో మా బావతో ఒకసారి మాట్లాడు. ఏమని? నీకు నాకు పెళ్ళైపోయిందని చెబితే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాడు. జరగని పెళ్ళికి బాజాలెందుకు అంటున్న రిషి మాటలకి, అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు చెప్పనా అన్నాడు. చెప్పు అన్నట్లు చూస్తూ ఉంది. ఆమెను ఇంకాస్త దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చేతులు వేశాడు. నీతో రొమాన్స్ చేద్దామనుకుంటున్నాను. ఏమంటావు బేబీ అన్నాడు చెవిలో. అతని మాటలకి కోపం వస్తుంటే దూరం నెట్టేసింది. కానీ జరుగుతాడా ఇంచు కూడా కదల్లేదు. దూరం జరుగు అంటూ అరిచింది. నిన్ను పెళ్లి చేసుకుంది ఇలా దూరంగా ఉండడానికి కాదు బేబీ అన్నాడు హస్కీగా. అందుకేనా నన్ను పెళ్లి చేసుకుని మీ ఇంట్లో పెట్టుకున్నావు? ఓఫో, నీకు ఇప్పుడు అర్థమైందా? అందుకే అన్నాడు. షటాప్ రిషి. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నావు. ఇప్పుడు పెళ్ళి అని డ్రామా ప్లే చేసి నీ కోరికని నెరవేర్చుకున్నావు. ఈ శరీరం కోసమే కదా? నాకు తెలుసు, నువ్వు మొదటి నుండే నా మీద నీకు లస్ట్ ఫీలింగ్ ఉండేది. అందుకే పెళ్లి చేసుకుని నా మీద కోరికని తీర్చుకోవాలని చూస్తున్నావు. ఆ కోరిక ఎన్ని రోజులుంటుంది? కొన్నాళ్ళకి నేను బోరు కొట్టేస్తాను. అప్పుడు వదిలేస్తావు అంతే కదా అంటున్న ఆమె చెంప చెల్లుమనిపించాడు. అంత ఫోర్స్గా కొట్టేసరికి వెనక్కి తుల్లిపడింది. ఏంటే కామ్గా ఉన్నారని రెచ్చిపోతున్నావు? నీ మీద కోరిక తీరాక నిన్ను వదిలేస్తానా? ఆర్ యూ క్రేజీ? అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? అంత హౌలేగాడిలాగా కనిపిస్తున్నానా? చెప్పు అంటూ అరిచాడు. చూడు వైషు, నువ్వు ఎలాగైనా అనుకో, నాకేం ఫరక్ లేదు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే అంతే చాలు. జీవితాంతం నిన్ను ముట్టుకోకుండా ఇలా ప్రేమిస్తూ బ్రతకమని చెప్పు, బ్రతికేస్తాను. అలా కాదని నాకు దూరంగా వెళ్ళిపోయావనుకో, నాలోని రాక్షసుని చూస్తావు అంటున్న అతని మాటలకి ఏం మాట్లాడలేదు వైషు. చాలా అంటే చాలా పేషెన్సీతో చెబుతున్నాను వైషు. ఈ రైటర్ పాప ఎలా చెబితే అలా చేద్దాం కానీ కాస్త ప్రశాంతంగా ఉండు అంటూ ఆమెను హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. రిషి చూస్తే ఇలా ఉన్నాడు. అక్కడ నాన్నగారు పెళ్లి పనులు అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను వీళ్ళకి దూరంగా ఎలా ఉండాలి అని ఆలోచనలు బుర్రంతా తినేస్తున్నాయి. ఇక మూడీగా కూర్చున్న పాపని చూస్తుంటే అతనికి నవ్వొస్తుంది. ఆమె పక్కన కూర్చొని చెవి కసుక్కున కొరికాడు. హా అనింది నొప్పికి. నీ చెవులేంటి ఇంత స్టైలిష్గా ఉన్నాయి అంటూ పెదవులతో తడి ముద్దులు అద్దుతుంటే ఒళ్ళు జల్లుమంది. ఆమెకి చేతిలో ఉన్న తన చీర చివరను అరచేతిలో నలిపేస్తోంది వైషు. అతడిని దూరం చేయాలి అన్న ఆలోచన మెదడులోకి రాలేదు. ఎందుకంటే అంత మాయ చేస్తున్నాడు మాయలోడు. ఇంకాస్త సున్నితమైన ప్లేస్ చెవి వెనక నుండి మెడ మీదకి అతడి పెదవులు పాకుతుంటే ఆటోమేటిక్గా కళ్ళు మూసి అతని మాయలో పడిపోయింది వైషు. ఆమె వెనక నుండి చీర లోపలికి చేతులు పోనించి నడుం మీద వేళ్లు తాకిస్తుంటే ఒంట్లో నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమని లాగాయి. ఆమె బాడీ మీద పట్టు కోల్పోతుంది వైషు. ఆమె వీపు విశాలంగా జున్ను ముక్కలాగా తెల్లగా ముట్టుకుంటే జారిపోయేంత స్మూత్గా ఉన్న వీపుపై పెదవులతో రాస్తూ వైషు అన్నాడు మత్తుగా. అతని మాయలో ఉన్న వైషు అంది. మనం శోభనం చేసుకుందామా అన్నాడు. అతని మాటలకి మత్తు ఎగిరిపోయి
కళ్ళు తెరిచి చూసింది. ఏంటి అంటూ అరిచింది. కూల్ బేబీ, ఎందుకలా అరుస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావురా? శోభనం ఏంటి? పెళ్ళైన కొత్త దంపతులు శోభనం చేసుకోకుండా ఇంకేం చేసుకుంటారు తింగరబుచ్చి? కుంటదనం మాటల్లో పలికిస్తూ అన్నాడు. రిషి, సీరియస్గా చెబుతున్నాను. ఇలా నన్ను నీ మాయలో పడేసి నన్ను దక్కించుకుందామని చూస్తున్నావేమో, అది మాత్రం అస్సలు జరగదు. అచ్చా, నిన్ను పెళ్లి చేసుకున్నాను, నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేసుకోలేనా? డోంట్ వర్రీ బేబీ, ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అన్నాడు. నో, నెవర్, నేను తీసుకోను. నేను పడుకుంటే నిద్రలో నువ్వేమైనా చేస్తావు అనింది వైషు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.